గిద్యోను దగ్గర చూసినప్పుడు దేవుడు వస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుచుకుంటున్నాడు. పరాక్రమ బలాఢ్యుడా అని చెప్తున్నాడు. పోరాడు, నేను నీ తోడు ఉంటానంటున్నాడు. నెక్స్ట్ గిద్యోను చేసింది ఏంటి తెలుసా? తన తండ్రి కట్టించిన బలిపీఠంని బద్దలు కొట్టాడు. అస్తరోతు స్తంభాన్ని, బయలు బలిపీఠాన్ని బద్దలు కొట్టాడు. మనుషులకు భయపడి రాత్రి బలకొట్టాడంట. పొద్దుట వచ్చి అందరూ ఎవడ్రా ఈడు బలిపీఠాన్ని పగలగొట్టినాడో వీడిని చంపేయాలి అన్నారు. కానీ గిద్యోను వచ్చి నేనే అన్నాడు. ఆయనను ఎవరు ఏం చేయలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? ఇది మా నాన్న కట్టింది, దీన్ని పగలగొట్టే అధికారము నాకుంది. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, మీ పితరులు చేసిన కార్యాలను లేకపోతే కట్టిన బలిపీఠాలను బద్దలు కొడటానికి ఆత్మరంగంలో కూడా నీకు మాత్రమే అధికారం ఉంది, వేరే ఎవరికి కాదు. ఈరోజు చాలామంది ఈయన పెద్ద అభిషేకుడు, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈయన ఏదో చేసేస్తాడంట, ప్రార్థన కోరేద్దాం, ప్రార్థన చేయించుకుంటాం, ఏమైనా జరుగుతుందా? అజ్ఞానంలో ఉన్నావు, ఎందుకంటే నీకు తెలియట్లేదు. నీకు ఉంది రైట్. నేను వచ్చి నీ బలిపీఠాన్ని పగలగొట్టలేను, నీవు నీ బలిపీఠాన్ని పగలగొట్టాలి. నీవు దేవునికి బలిపీఠం కడుతున్నావంటే అపవాది బలిపీఠం పగలగొట్టాలి. ఈరోజు ఎంతమంది అజ్ఞానంలో ఉన్నారు.